హే హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా సెకండ్ వీడియో ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎగ్ బిర్యానీ ట్రై చేస్తున్నాను. చూసి మీరు కూడా ట్రై చేయండి. ఏదో సింపుల్గా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హోల్ గరం మసాలాస్, మిర్చీలు, కరివేపాకు, 2 ఆనియన్స్, 2 టొమాటోస్ అండి. అండ్ ముందుగా బియ్యం తీసుకోండి. అండ్ మీరు బాస్మతి బియ్యం అయినా తీసుకోవచ్చు. నేను అయితే మామూలుగా ఉన్న బియ్యం తీసుకుంటున్నాను. బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఒక కప్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. దాన్ని సైడ్కి పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేద్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. సాజీరా వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత దాంట్లో హోల్ గరం మసాలా వేసుకొని మిర్చీలు వేసుకోవాలి. మిర్చీలు కొద్దిసేపు వేడయ్యాక దాంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి అండి. కరివేపాకు కూడా కొద్దిసేపు దాంట్లో మిక్స్ అవ్వాలండి. ఇప్పుడు దాంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకొని కొద్దిసేపు అలా ఇలా కలుపుతూ అది బ్రౌన్ కలర్లో వచ్చేలాగా చూసుకోవాలండి. చూసారు కదా, బ్రౌన్ కలర్లో వచ్చేసింది. మనకు ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసిందండి. ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి మనం. ఇప్పుడు మనం దీంట్లో టొమాటోస్ తీసుకోవాలండి. తీసుకొని బాగా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని మంచిగా గ్రేవీ వచ్చేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఇంకా కొంచెం మంచిగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ అవ్వాలి అంతా. ఇప్పుడు 5 మినిట్స్ దాని మీద మూత పెట్టుకోవాలి. అది సాఫ్ట్గా గ్రేవీలాగా రావాలంటే ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దామండి. చూసారు కదండి ఎంత మంచిగా గ్రేవీ ఎంత మంచిగా రెడీ అయ్యిందో, ఎంత సాఫ్ట్గా రెడీ అయ్యిందో. దాంట్లో కొంచెం కారం పొడి, గరం మసాలా, జీరా పౌడర్ అవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. మంచిగా కొన్ని వాటర్ వేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని మంచిగా మళ్ళీ క్యాప్ పెట్టుకొని తీసి చూస్తే ఇలా అవుతుందండి. తర్వాత మనము ఎగ్ బిర్యానీ అనుకున్నాం కాబట్టి 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ తీసుకొని స్మాష్ చేసి దీంట్లో వేసేసుకుంటున్నాను. ఎగ్స్ అనేటివి కలపకుండా అలాగే మనము మూత పెట్టేసుకోవాలండి. తర్వాత ఓపెన్ చేసాక ఇలా ఉంటుందండి. కొంచెం స్పాంజీగా ఉంటుంది కాబట్టి మనము వాటిని కొంచెం ఇలా కలపకుండా కొంచెం మళ్ళీ కొద్దిసేపు క్యాప్ పెట్టి ఇలా ఓపెన్ చేసి చూస్తే స్పాంజీగా ఉంటుందండి. దాని తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అనేది ఉంది కదండి 1 అవర్ ముందు, అది దాని మీద మనం మంచిగా గార్నిష్ లాగా చేసుకోవాలండి. చేసుకున్నాక మంచిగా క్లియర్గా పైనుంచి ఉప్పు సాల్ట్ వేసుకొని దాని మీద కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మంచిగా సాల్ట్ వేసుకున్న కొత్తిమీర ఉంటుంది కదండి, కొత్తిమీరని మంచిగా కట్ చేసి మంచిగా దాని మీద సర్వ్ చేసుకున్న తర్వాత మనము 1 కప్ బిర్యానీకి 2 కప్ వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే మేము ఉండేది ఇద్దరమే హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి నేను బియ్యం కొంచెమే తీసుకున్నాను కాబట్టి వాటర్ కూడా కొంచెమే తీసుకున్నానండి.
చూడండి మీరే ఎంత బాగా వచ్చిందో, అసలు మెత్తగా అవ్వకుండా మంచిగా ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఇలా చేసుకొని తింటే మీరు కూడా చాలా చాలా బాగా తింటారు అండ్ చాలా రుచిగా వస్తుంది. ఓన్లీ 2 విజిల్స్ రావాలండి. 2 విజిల్స్ వస్తే చాలండి మనకు. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.